పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కోసం తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ, లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సోమవారం జాగృతి బ్లడ్ బ్యాంక్ రోడ్లోని ఆసుపత్రి వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ప్రారంభించారు. వారం రోజుల పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు సుబ్బరాజు, మురళీకృష్ణ, డీఎస్పీ రమేష్ బాబు, ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రామకృష్ణ మిషన్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ప్రతిభా పురస్కారం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాష్ట్ర అవార్డు లభించినట్లు రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షులు, మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞాయానంద మహారాజ్ తెలియజేశారు. రామకృష్ణ మఠం మిషన్ల ప్రధాన కార్యదర్శి స్వామి సువీరానందజీ మహారాజ్ 115వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సమర్పించిన నివేదిక వివరాలను పరిజ్ఞాయానందజీ వెల్లడించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నిర్వహించిన అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవంలో బేలూరు వివేకానంద విశ్వవిద్యాలయం విద్యార్థులు స్వర్ణ, రజత, కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో అగర్తలాలోని వివేక్ నగర్ రామకృష్ణ మిషన్ పాఠశాల ఉత్తమ సిబిఎస్ఈ స్కూల్గా అవార్డును అందుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 9 రామకృష్ణ మఠం మిషన్ నూతన శాఖ కేంద్రాలు ప్రారంభమయ్యాయని స్వామి సువీరానంద తెలిపారు. దేశంలో 235 రామకృష్ణ మఠం మిషన్ కేంద్రాల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలకు గాను సుమారు 1.5 కోటి లబ్ధిదారుల కోసం 1292 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు ఆయన చెప్పారు. ఇందులో విద్య, వైద్య రంగాల కోసమే 1200 కోట్లు వినియోగించారు. భారతదేశం కాకుండా 24 దేశాల్లో రామకృష్ణ మఠం మిషన్ 100 కేంద్రాల ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న సభ్యులకు, దాతలకు, భక్తులకు స్వామి సువీరానంద, స్వామి పరిజ్ఞానందజీలు కృతజ్ఞతలు తెలిపారు. విఖ్యాత తబలా విద్వాంసుడు పద్మ విభూషణ్ ఉస్తాద్ జాకీర్ హుసేన్ కన్నుమూశారు. 73 ఏళ్ల జాకీర్ గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. అతని తండ్రి ఉస్తాద్ అల్లా రఖా నుంచే ఆయన తబలా నేర్చుకుని ప్రముఖ సంగీత విద్వాంసులతో జుగుల్బందీ వివాహవరులు నిర్వహించే ఉన్నత స్థాయికి ఎదిగారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమండ్రి ఆధ్వర్యంలో ఆదివారం రంపచోడవరం మండలం సిరిగందలపాడులో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్టు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వెల్లడించారు. డాక్టర్ జీవి రామారావు, డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యం, డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ ఎస్ సంపత్ కుమార్ మరియు జిఎస్ఎల్ వైద్యులు ఈ శిబిరంలో సుమారు 400 మందికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 81 మందికి రక్త పరీక్షలు, 10 మందికి థైరాయిడ్ పరీక్షలు, 6గురికి ఈసీజీలు, 20 మందికి ఎక్స్రేలు, 5గురికి ఫిజియోథెరపీలు చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించి 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి 18 మందికి కళ్లజోళ్లు, 4గురిని కంటి ఆపరేషన్ నిమిత్తం పరమహంస యోగానంద కంటి ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణ మిషన్ మేనేజర్ స్వామి రఘువీరానంద మహారాజ్ మెడికల్ క్యాంప్ లో పాల్గొని మెడికల్ క్యాంప్ సేవలను పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరంలో క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, వాలంటీర్స్ ఎల్జీబీ భగీరథరాజు, చంద్రశేఖర్, మంగిరెడ్డి, రామకృష్ణ, సంజీవ్, చంద్రశేఖర్, మల్లికార్జునరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రోగులకు, సహాయకులకు భోజన ఏర్పాట్లు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను, సభ్యులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తన కార్యాలయంలో అభినందించారు. సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీటి వనరుల నిర్వహణ, సంరక్షణ, పూడికతీత పనులు, మరమ్మతులు, కాలువగట్ల బలోపేతం వంటి వాటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని దుర్గేష్ వారికి సూచించారు. సభాపతి తెలిగిచెర్ల రాధాకృష్ణమూర్తి ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు వేదశాస్త్ర పరిషత్ కార్యదర్శి కెబి నారాయణరావుకు హోతార్ శ్రీరామచంద్రమూర్తి, వాడ్రేవు వేణుగోపాల్ చందా సత్రం ట్రస్ట్ కార్యాలయంలో అందజేశారు. శ్రీ ఉమా మార్కండేశ్వర లక్ష కుంకుమార్చన, లక్ష బెల్వార్చన, వేద ప్రవచనం తదితర కార్యక్రమాల కోసం ఈ నిధిని అందజేశారు. కార్యక్రమంలో కోశాధికారి వి అయ్యప్ప శాస్త్రి, కళారత్న పివిఎస్ కృష్ణారావు పాల్గొన్నారు.